కృప కలిగిన మా నాయన, దయ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, ఈ ప్రభువు దినం మాకు మీరు ఇచ్చిన జీవిత కాలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ క్షణం రాలిపోతామో మాకు తెలియదు తండ్రి. ఇప్పటి వరకు అనేకమైన గండాలు, అనేకమైన మరణకరమైన వ్యాధులు మా జీవితంలో దాటిపోయాయి. ఎంతో పశ్చాత్తాపడ్డాం. మళ్ళా లేచి పాత బతుకులు మేము ఉండకుండా సహాయం చేయండి. నిన్ను కలిగి జీవించగలిగే భాగ్యం దయచేయండి. రెండింతల దండన, రెండింతల శిక్షకు పాత్రలం కాకుండా మా హృదయాలు మారుటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అంధకార సాతాను శక్తులను లయపరచండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లు ఈ దీనుడిని దాచిపెట్టి, ఈ అల్పుణ్ణి భద్రపరిచి నీవు వాడుకోమని తండ్రి, నీకే మహిమ తెచ్చుకొని అనేకులు దేవుని వాక్యం వారి హృదయాల్లోనికి పోవునట్లు కృప చూపమని క్రీస్తు పేర వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, బిడ్డలారా, తండ్రులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. సార్దీస్ సంఘాన్ని మనం ధ్యానించాం. ఈ సంఘాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పరిసరి కూడా ప్రకటనలో ఒక మాట చూసాం, ఆది కాండానికి ఎలాంటి సంబంధం ఉందో అని. ఈసారి ఇంకొకటి చూసి మళ్ళీ మనం గ్రంథంలోకి వెళ్దాం. దానిని మళ్ళా చూద్దాం. ఈ ప్రకటన గ్రంథం అనేది రాయించింది యేసుప్రభు. ఇందులో ఏ పదం తప్పు పట్టడానికి వీల్లేదు. అది సార్వత్రికమైన సంఘానికంటే నీకు నాకు కూడా రాయించాడు. ఇందులో ఉన్న మాటలు ఎవరో రాసినారు అని అనుకోవటానికి వీల్లేదు. ఈ మాటలకు తప్పకుండా మనం భయపడాలి. ఈ మాటలకు మనం సరి చేసుకోవాలి. యేసు రాయించాడు దీన్ని రాయటానికి ఏం చేశాడు అంటే 83 సార్లు ఆయనకు చూపించాడు. 83 సార్లు యోహోను తీసుకుపోయి అంతా చూపించాడు. 42 సార్లు మాట్లాడాడు, ఆయనకు వినిపించాడు, మాట్లాడాడు. ఆత్మావశుడిగా 4 సార్లు చేశాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాయటానికి 83 సార్లు చూపించాడు. తర్వాత 42 సార్లు ఆయనతో మాట్లాడాడు, రాయమని చెప్పటం, ఆయన మాట్లాడాడు యేసుక్రీస్తు. 4 సార్లు ఆత్మావశులను చేసి రాయించిన గ్రంథం ఇది. సామాన్యమైన గ్రంథం కాదు, అసామాన్యమైన గ్రంథం. బైబిల్ అంతట్లో అసామాన్యం. అంటే దేవుడు ఉండి రాయించటం, చూచిన దాన్ని రాయమని చెప్పటం, అతని ఆత్మావశను చేసి పైకి తీసుకెళ్ళి పరలోకంలో ఏముందో అదంతా చూపించటం, అది చేసి రాయించిన గ్రంథం. కాబట్టి దీన్ని చదివేటప్పుడు కానీ, ధ్యానించేటప్పుడు కానీ ఇది గైకొనటానికి కొంచెం ఇష్టపడండి బిడ్డలారా. ఇది గైకొనకపోతే పరలోకంలో మనకు రాజ్యం ఉండదు. నిత్య నరకంలో నిత్యము కాల్చాల్సి వస్తుంది. దీన్ని మనం ధ్యానించటమే కాదు, ప్రసంగించటమే కాదు, కానీ నేను కానీ నీవు కానీ దీన్ని గైకొనటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. ప్రయత్నమే కాదు, దాన్ని మనం చేయటం అనేది చాలా మంచిది. ఇది సార్వత్రికమైన సంఘాలకు రాసిన ఒక లేఖ. సార్వత్రిక సంఘాలకు రాసిన లేఖ. ఈ లేఖలో మనం చూస్తే ఏముందంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవు అంటాడు సార్దీస్ సంఘాన్ని. నువ్వు జీవిస్తున్నావన్న పేరు ఉంది, కానీ నువ్వు జీవించడం లేదు. నువ్వు మృతుడవు అని చెప్పడం మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఈ 3వ అధ్యాయంలో దాని గురించి కొంత చూసాము. ఇప్పుడు ఒక్కసారి మనం 3వ వచనంలోకి వద్దాం. 3వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. అందరం తీద్దాం 3వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం ఒక్కసారి. నీవేలాగు ఉపదేశం పొందుతావో, ఏలాగు వింటివో, జ్ఞాపకం చేసుకునివో దాన్ని గైకొనుము. మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియ నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఏ రోజు నీ మీదకు వస్తానో ఆ రోజు నీకు తెలియదు అనే వాక్యం దేవుని వాక్యంలో చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం.
ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇందులో 3వ వచనంలో చాలా విషయాలు మనకు దేవుడు చూపించాడు. జాగ్రత్తగా ఉండాలని. అజాగ్రత్త అనేది జీవితానికి ప్రమాదకరమైంది. అజాగ్రత్త అనేది జీవితానికి ప్రమాదకరమైంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తనలో, జీవితంలో, మన నడకలో కొంచెం అజాగ్రత్తగా జీవించినట్లయితే సాతానుడు మన జీవితాన్ని పతనం చేస్తాడు. కొంచెం అజాగ్రత్తగా కుటుంబం ఉన్నట్టయితే బిడ్డలు పతనం అయిపోతారు. ఎక్కడైతే డిసిప్లిన్ లేకుండా చర్చి ఉందో, సంఘం ఉందో, ఇల్లు ఉందో అక్కడ ప్రమాదాలకు నిలయం. జాగ్రత్తగా జీవించమని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. సామెతల గ్రంథంలోనికి వద్దామా? 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకుంటున్నాడు. ఒక దేవుని ఆజ్ఞను మనం బైబిల్లో ఉండే ఎన్ని ఆజ్ఞలు గైకుంటే మనం ఏం చేస్తామంటాడు దేవుడి వాక్యంలో? కాపాడబడతాం. తన మార్గమును విడుచువానికి ముందు పోదాం. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడుని చచ్చెదరు అన్నాడు బైబిల్లో మాట కదా. చచ్చెదరు అంటే ఇక వాడు నరకవే. ఇది అజాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తే, తమ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుంటే తన జీవితం అంతా పడిపోతుంది. చూసారా? ప్రతి శోధన భయంకరమైంది. శోధన ప్రవేశించకుండా ఉంటే చాలా ప్రయోజనకరమైంది. శోధనలో ప్రవేశించామా 1 పోయి 4 అయిపోతాయి. శోధన వలయం అయిపోద్ది. ఆ ఫస్ట్లో ఖండించలేకపోతే, నా జీవితంలో కూడా ఫస్ట్ ఒకదాన్ని రాసేదాన్ని దాన్ని నేను కట్ చేయలేకపోయాను. దాన్ని కట్ చేయటానికి చాలా కాలం పట్టింది. నా వల్లగే కాలేదు. దేవుడు నాకు సహాయం చేయకపోతే దాంట్లో నుంచి బయటకు వచ్చావని కాదు నేను. కాబట్టి అది చాలా చాలా ప్రమాదకరమైంది. ఇంగ్లీష్లో ఎప్పుడు ఒక మాట చెప్తా, ఫస్ట్ ది మ్యాన్ టేక్స్ ఏ డ్రింక్, దెన్ డ్రింక్ టేక్స్ ఏ డ్రింక్, దెన్ డ్రింక్ టేక్స్ ఏ మ్యాన్. ఫస్ట్ పాపం కొంచెం రుచి చూస్తాడు, ఆ రుచి వాణిలో చూస్తుంది, ఆఖరిది వానే దాగేస్తుంది. ప్రతి వ్యసనం అలాంటిదే. వ్యసనాలు మన జీవితంలో ప్రవేశించకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు బైబిల్లో రెడ్ లైట్ వేస్తున్నాడు. చూడు, సాపిరుకులో రెడ్ లైట్ వేసాడు అనుకో, ఆకుండా పోతే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. రెడ్ లైట్. మన నోటికి రెడ్ లైట్ వేస్తున్న అబద్ధాలు, సాడీలు చెప్పకుండా కొంతమంది ఇంత సాడీలు చెప్పి ప్రమాదమైన స్థితి కుటుంబానికి తెచ్చుకుంటుంది. ఎవడి మీదనే నేను చెప్పాను అనుకుంటుంది. ఆ సాడీలన్నీ మన కుటుంబాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి అబద్ధానికి మనం కళ్ళమేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద చెప్పడానికి మనకు అవసరం లేదు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చర్చి కొంచెం ఏదైనా పాడవుతుంటే దాంట్లో చెప్పొచ్చు, దాన్ని సరిచేయటానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇంకొక కుటుంబం మీద, వ్యక్తి మీద చెప్పగలిగిన సైతాన్లు ఉండకూడదు. ఎందుకంటే వారి కుటుంబానికి వారి చిచ్చు పెట్టుకుంటున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం బైబిల్ వాక్యాన్ని మనం చూస్తే ఇంకా ఏముంది అని మనం గ్రహించినట్లయితే, దేవుని వాక్యంలో చాలా విషయాలు రాశాడు. సామెతలు 5:10 తీస్తే అక్కడ ఉంది, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపు దేశించు వాడికి మరణము నొందును కదా. గద్దింపు ఇష్టం లేదు. గద్దింపు ఇష్టం లేదంటే మరణాన్ని కోరుకున్నట్టే. ప్రవర్తన విషయంలో జాగ్రత్త లేకపోతే, కఠినంగా గద్దింపులను ద్వేషించితే, మార్గాన్ని విడిచి నడిచితే అది ఎంత ప్రమాదకరమో దేవుని వాక్యంలో రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఉండవలసిన భారమై ఉన్నాం. ఇంకొక విషయం మనం చూస్తే, సామెతలు గ్రంథం 3:5లో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకు. చాలామంది వారి స్వబుద్ధిని ఇంటి మీద రుద్దపోతారు, పిల్లల మీద రుద్దపోతారు,
చర్చి మీద రుద్దపోతారు. నేను అనుకున్నట్టు జరిగిపోవాలి. దేవుని జరగాలనుకోరు. దేవుడే అనుకున్నది జరగకుండా దేవా నీ చిత్తం ఏంది అని అడిగాడు. నేనేమనుకుంటున్నావంటే నేను అనుకున్నదే జరగాల నా ఇంట్లో, లేకపోతే భార్య లేదు, పిల్లలు లేదు, భార్య కూడా పిల్లలు లేదు, ఏమీ లేదు, నా మాటే చల్లాలా. ఎంత దుర్మార్గం అది, ఎంత దుర్మార్గం అది. నీ స్వబుద్ధినే నువ్వు ఆధారం చేసుకోకూడదు. ఆయన కూడా చేసుకోలేదు. ఈ గిన్నెను తీసేయని వచ్చింది. ఈ గిన్నె నా దగ్గరకు వద్దు అని ఉంది. ఆ శ్రమలను చూసి భయపడుతున్నట్టుగా ఉంది సైతానుడు. అప్పుడు ఏమన్నాడు? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అప్పుడు ఆయన గురించి ఏం చెప్పాడు? నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అది మన జీవితం అంటే ఏంటంటే, మన చిత్తాన్ని నెరవేర్చుకుంటే రాను ఏంటంటే మన ఆధ్యాత్మిక గుండెకు మరకలు పెట్టుకొని చించుకుంటా పోతున్నాం. ఆఖరికి అది నరకంలో పడి కాలుతుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే మనకు కొంచెం కష్టమైనా కూడా ఆయన చిత్తం ఏం చేస్తుంది అంటే పరలోక స్వరూపం మనల్ని తిప్పేస్తుంది. అందుకే జాగ్రత్త 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 అని దేవుని వాక్యం మనకు చూపించడం మనకు చూస్తున్నాం. ఎందుకు జాగ్రత్త అన్నాడు? సాతానుడే తక్కువైనవాడు కాదు, చాలా భయంకరుడు వాడు. కుటుంబాలు బాగున్నా వాడికి ఇష్టం లేదు, భార్యాభర్తలు బాగున్నా ఇష్టం లేదు, చర్చి బాగున్నా కూడా వాడికి ఇష్టం లేదు. మనలో కాదు సమస్య వచ్చేది, వాడు మనం మైండ్లో దూరి సమస్యలను సృష్టిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తారా, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనము ఒక మాట బాగా చూడండి, ఏమని ఉంది అక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 5:8, 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అది వెతుకుతుందంట. ప్రభుదాస్ దొరుకుతాడా, యేసుదాస్ దొరుకుతాడా, ఇంకొకటి దొరుకుతాడా? నీకోసం అది వెతుకుతుంది. నువ్వెప్పుడు నీ చిత్తం కోసం వెతుకుతుంది, నువ్వు దొరుకుతావా అని. అందుకని ఏమంటాడో తెలుసా బైబిల్లో? జాగ్రత్త, నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు జాగ్రత్తగా ఉండు. సాతాను నిన్ను శోధిస్తుంది, సాతానుడు నిన్ను శోధిస్తుంది. నువ్వు నిబ్బరముగా ఉండమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. గర్జించే సింహం వలె వస్తుంది. అపోస్తల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం అంటాడు. మీరు దాని 31 వరకు చదివితే ఏముంటుందో తెలుసా? క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించకుండా మెలకుగా ఉండుడి అంటాడు. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయంట. మందను సరిగా ఉంచకుండా మందను విభాగించటానికి, మందంలో అనేకమైన పనులు చేయటానికి ఈ తోడేళ్ళు ఏం చేస్తాయంటే మనుష్యాకారంలో వస్తాయి. లోపల తోడేళ్ళు, లోపంలో సింహములు, వాళ్ళు ఆ ఆకారంతో వచ్చి మన జీవితాలలో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మనం చాలా జాగరూకులమై ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా మనం చూస్తే దశలోనిక పత్రికలోనికి రాండి, ఎలా ఉండాలో కొన్ని విషయాలు అక్కడ దశలోనిక పత్రికలో దేవుడు మనకు బయలుపరచడం మనం చూడగలుగుతున్నాం. 1 దశలోనిక 5వ అధ్యాయము 3వ వచనంలో నుంచి మనం చూద్దాం. లోకంలో నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా చూడు, నాకేం పర్వాలేదు, ఐఎమ్ గుడ్, నేను ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవిస్తాను అనుకుంటాను. ఎప్పుడు ఎగిరిపోతావో నీకు తెలియదు, నాశనం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే దుర్మార్గపు పనులు చేయటం, దేవుని మాట వినకపోవటం, జాగ్రత్తగా జీవించలేకపోవటం, నీ చిత్తాన్ని బయలుపరచుకోవటం, దేవుని చిత్తాన్ని చెడగొట్టడం, ఏది దేవుని చిత్తం అది గ్రహించలేకపోవటం, ఏది సంఘానికి దేవుడు కోరుతున్నాడో అది గ్రహించలేకపోవటం. దీనంతటి మనం చూస్తే ఏమంటాడంటే, ఆ మాటలు మళ్ళా చూడండి, ఏమంటాడు? లోకంలో నెమ్మదిగా ఉన్నది,
భయము లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఏమొస్తుంది? అకస్మాత్తుగా నాశనం వస్తుంది. తర్వాత 4వ వచనంలోకి తటస్థిస్తుంది, వారెంత మాత్రము పంచుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. వాడు దొంగవలే వస్తాడు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తుల కాక ఉందాము. అదే మన జాగ్రత్త. మనం రాత్రివారం కాము, చీకటి వారం కాము. చీకటిలో మనం పడిపోలేదు, మత్తులో మనం పడిపోలేదు. మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ మనకు నాశనం కలగజేస్తుంది. దేవునిలో ఉంటే మనకు మేలు కలగజేస్తుంది. ఆయనలో మనం మెత్తబడతాం. అందుకొరకే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడు హెచ్చరిస్తూ మనల్ని సరిచేయాలని దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మన విషయంలో చూస్తూ ఉంది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూద్దామా? ఏముందో దేవుని సేవకులకు ఇచ్చింది. మేము ఎందుకు హెచ్చరిస్తుంటామో దేవుడి సేవకులు చూద్దామా? 3వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, తీస్తారా? 3:7 ఏముంది? నరపుత్రుడా, నేను ఇశ్రాయేలులకు కావలివాడిగా నియమించి ఉన్నాను కనుక నోటి మాటలు విని వారికి ప్రతిగా వారిని హెచ్చరిక చేయము అంటాడు. ఆయన ప్రవక్తల్ని, బిడ్డల్ని, కాపర్లకు చెప్పిందంటే నువ్వు హెచ్చరిక చేయంతే. ఆ హెచ్చరిక వినకపోతే ఇంకా వారిదే ప్రమాదకరం. హెచ్చరిక చేయాలంతే. తుఫాను హెచ్చరిక చేశారు, ప్రమాదం ఉంది అని. ఈ దినం చాలా జాగ్రత్తగా ఉండాలా, సురక్షితమైన స్థలాలకు వెళ్ళండి అని హెచ్చరిక చేశారు. మోగుతున్నాయి, ఫోన్లో మోగుతాయి, అన్నిట్లో మోగుతాయి. నిర్లక్ష్యపరిచినామంటే ఏమవుద్ది? అసలు తుఫానులో కొట్టుకొని పోతావు. అట్టనే నువ్వు తుఫానులో కొట్టుకోపోతావురా నాయన, పాపపు తుఫానులో కొట్టుకోపోయి నరకంలో పడిపోతావు నాయన. వాక్యంలో సరిగా నిలబడు, సరిగా ఉండు అని దేవుని వాక్యం నీకు నాకు చెప్తూ ఉంటే అది నాకు కాదు అని నీవు నిర్లక్ష్యపరిస్తే దానివల్ల వచ్చే ప్రమాదం చాలా చెడ్డ ప్రమాదం మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా చెడ్డ ప్రమాదం మన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మనం ఇతరులకు కూడా నడిపించగలిగిన వారంగా ఉండాలి. ఒకసారి చూద్దామా? మనం రోమాపత్రికలో ఎక్కేద్దామా? 15వ అధ్యాయంలో ఏముందో చూడండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక. చూసారా, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బలవంతులుగా ఉన్నవాళ్ళు బలవంతులు, కులంలో ఉన్నవాళ్ళు కులములు, మతంలో ఉన్నవాళ్ళు మతము, దేశంలో ఉన్నవాళ్ళు దేశము. అంటే వీళ్ళకి ఏం లేదు, మానవత్వమే లేదు. ఒరే మనిషివి కాదు నువ్వు, గొడ్డుకి అలాంటి స్వభావం ఉంటుంది. మనిషికైతే ఏముంటుందంటే మానవత్వం ఉంటుంది. తోటి మానవుడు చెడిపోకూడదు. నేను బలవంతుణ్ణి అన్న సరిపోకూడదు. చూడు, ఇంకా బాగా బలహీనులు దౌర్భాగ్యులను భరించుట బద్ధులమై ఉన్నాం. వారిని భరించుటకు మనము బద్ధులమై ఉన్నాము. ఇంకా ఏం చెప్తాడో చూడండి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందు అతన్ని సంతోషపరచాల. ఎవరికి? మన పొరుగునున్నవానికి. వాడు ఎవడైనా కావచ్చు, ఎక్స్ వై జెడ్ కావచ్చు. వానికి మేలు చేయటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. అతనికి మేలు చేయటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. క్రీస్తు కూడా చూసారా అక్కడ చూడండి, క్రీస్తుని గురించి రాశాడు చూడండి. 3వ వచనం చూస్తున్నారా? క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిందించు వారి నిందెలు ఆయన మీద మోపినది అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించినది. ఎలా అనగా ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలన మన నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అదే నువ్వు ఏ విధమైన ఉపదేశం విన్నావో అంటాడు దీంట్లో.
జాగ్రత్తగా ఉండు. నీ విన్న ఉపదేశం ఏంది? నీ క్రీస్తు ఎట్లా జీవించాడు? క్రీస్తులో పోవాలనుకుంటున్నావు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక మాట రాయబడింది కదా, బ్యాప్టిస్ట్లో చనిపోతే పరలోకం పోతున్నాం అని చెప్పలేదు, లూథర్లో చనిపోతే పరలోకం పోతున్నాం అని చెప్పలేదు, నా జాతిలో నన్ను చనిపోతే పరలోకం పోతానని చెప్పలేదు. ఏమని చెప్పాడు ప్రకటన గ్రంథంలో? ప్రభువునందు నిద్రించువారు, ప్రభువులో నిద్రించాలి. కాబట్టి ప్రభు బోధ వినాలి మనం, ఇంకొకరి బోధ కాదు, ప్రభు బోధ వినాలి. ప్రభు బోధ వినకుండా నామకార్థమైన క్రైస్తవ జీవితంలో వచ్చే తప్పుడు బోధలు, లౌకిక బోధలు, అవి చాలా అపాయకరమైన స్థితిలోనికి మన జీవితాన్ని తీసుకెళ్తాయి. చాలా అపాయకరమైన జీవితంలోనికి మన జీవితాన్ని తీసుకువెళ్తాయి. అందుకే మనం మెలకువగా ఉండాలి, మన ప్రణాళికలు మెలకువగా ఉండాలి కదా. ఈ చర్చ్, సార్దిస్ చర్చ్ క్షీణించిపోతుంది. ఎంత క్షీణించిపోతుందో తెలియదు, తనకు ఎంత బలహీనపడిందో తెలియదు, ఎంతగా చేయవలసింది చేయకుండా ఆగిపోయిందో దానికి తెలియటం లేదు, ఎంతగా స్థిరంగా లేదో తెలియటం లేదు. ఇంకా మనం చూస్తే ఆరిపోవటానికి సమీపంగా ఉంది అది. నువ్వు బతకవు, ఇంకా చస్తావని చెప్తున్నట్టుంది డాక్టర్. వెంటిలేటర్ మీద పెట్టి బతకడు ఎతకబోమన్నట్టుంది. నువ్వు చస్తావు, నువ్వు చచ్చిపోతావు అన్నట్టుగా ఉంది. అందుకోసం ఏం చేసేయాలంటే, ఆ సార్దీస్ సంఘం ఆరిపోయే సంఘంగా ఉంది. ఊపిరి ఉన్న వాటిని మళ్ళా లేపగలుగుతాం, చచ్చిపోతున్న వారిని లేపడం చాలా కష్టం. అందుకే దేవుని వాక్యంలో ఇంకోటి ఉంది, అలాంటి నిద్రా వ్యవస్థలో, మత్తులో, ఏదైనా ఈ లోక సంబంధమైన కోరికల్లో, ఈ లోక సంబంధమైన విచక్షణ జ్ఞానం లేకుండా విరుద్ధమైన విపక్షతో ఉన్నట్లయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, తీస్తారా? ఎఫెసు పత్రిక 5:14 ఏం చెప్తుంది బైబిల్? మనకు మంచి మాటలు చెప్తుంది బైబిల్. అందుచేత 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఇంకా క్రీస్తు ప్రకాశిస్తున్నాడు. కొంతమంది ఉన్నారు ఆ సంఘంలో మంచి వాళ్ళు. మీరు కూడా వారు నిద్రపోతేట వారికి కొలిసిన కొలతే మీకు గొడవ పడుతుంది. ఆ సార్దీసులో ఉన్న సంఘం చచ్చిపోతుంది, అది బతకలేని సంఘం. ఆ బతకలేని సంఘాన్ని నేను ఆధారం చేసుకుని వాళ్ళల్లో ఉండి అలాగ నేను ఈ జీవితాన్ని అంతం చేసుకోవటం ఎందుకు ఆ నిద్ర, ఎందుకు ఆ మత్తు? నిద్రించుచున్న నీవు మేల్కో కదా, నిద్రలో నుండి లేయి, మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అంటాడు. ఎంత మంచి మాట మనం చూసాం. ఒకసారి మనం ఎబ్రి పత్రిక లేకొద్దాం. ఎబ్రి పత్రిక కూడా మంచి ఉపదేశాలు మనకి ఇచ్చాడు. ఒక ఎబ్రి పత్రిక మనం చూస్తున్నప్పుడు 10వ అధ్యాయంలోనికి వద్దామా? 10వ అధ్యాయం 24, 25. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుటకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరిని ఒకడు ఏం చేయమంటాడు? పురికొల్పుకొనుడి. పాపానికి కాదు, నువ్వు నావాడు అని కాదు, మనం క్రీస్తువారం. ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలి, ఒకరు మానకుండా రావాలా. చర్చి ఎవరైనా మానేసారేమో, కొంతమందికి ఏమంటే దొంగ భక్తి ఉంటుంది. చర్చిలలో బాగలేదు, మేము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ చాలు, ఆడ కూడా దేవుడు ఉంటాడని. నో, తప్పు. సమాజంగానే కూడాలా, సంఘంగానే కూడాలా. సంఘంలో గురుగులు కూడా ఉండొచ్చు, గోధుమలు కూడా ఉండొచ్చు, కానీ మనం గురుగులు కాకుండా ఉండాలి. గురుగుల బుద్ధి మనకు రాకూడదు. అది చాటతో చల్లిన తర్వాత, కింద పడ్డ తర్వాత దాన్ని తీసుకుపోయి నిప్పులో పడేస్తాడు దేవుడు. కాదు, మనం గోధుమలుగా ఉంటాం. కాబట్టి ఏం చేయాలా? ఒకరిని ఒకరు పురిగొల్పుకోవాలి. ఒకరిని ఒకరు నా బంధువులనే, నా స్నేహితులనే, సంఘంలో చేరిన ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు. మనందరం క్రీస్తు యొక్క బిడ్డలం, పునరుద్ధాన క్రైస్తవులం. ఒకవేళ బ్లడ్ మంది ఒకటి కాకపోవచ్చు, కానీ మనం యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాం.
దేవుని వాక్యం అనే ఉదకముతో ముడతైనను కలంకమైన లేకుండా ఒక వధువుగా ఉండటానికి, ఒకే వధువుగా ఉండటానికి, మనం అందరం ఎవరెవరమైనా కూడా ఒకే వధువుగా ఉండి ఎత్తబడటానికి. ఆ వధువు దగ్గరికి పోయి, అయ్యో ఇందులో అందరూ ఉన్నారు, నేను ఎందుకుంటా, మా వాళ్ళు ఎక్కడ కాని రాలేదే అని కూడా అంటే అట్ట. పోయేది ఒకే వధువు. ఏమన్నా నలుగురు పోతారా? ఒక్కొక్క సంఘానికి ఒకరు, ఒక్కొక్క కులానికి ఒకరు పోతారా? నో, ఒకే వధువు ఎత్తబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మానుకొనక ఒకరిని ఒకరు ప్రేమతో పురిగొల్పుకోవాలి. మనం ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, దేవుని పని చేద్దాం, ఒకరిని ఒకరు మనం హెచ్చరించుకుంటూ పురికొల్పబడాలి అని దేవుని వాక్యం మన కొరకు రాయబడటం మనం చూస్తూ ఉన్నాం.